lagi satu dan ఈరోజు ఈ కార్యక్రమానికి మన గ్రూప్ లీడర్ల ఆత్మీయ సమావేశానికి ఇచ్చేసినటువంటి మన విశాఖ డైరీ చైర్మన్ గారు డైరెక్టర్ గారు రెడ్డి రామకృష్ణ గారికి, మన జనరల్ మేనేజర్ ఎఫ్ కుమార్ గారికి, అలాగే ఇక్కడ ఇచ్చేసినటువంటి అధ్యక్షులందరికీ కూడా పేరు పేరున టెక్కల యూనిట్ తరఫున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మన టెక్కల యూనిట్ గతంలో పనిచేసిన మన సోమనాయుడు గారు అయితేనేమి, అలాగే కృషి వలన ఈ సంవత్సరం మనం 95,000 లీటర్ల పాల సేకరణ చేయగలిగాం ఒకరోజు పీక్ లో. అదే రకంగా మన యూనిట్ అన్ని రకాలుగా అభివృద్ధి చెందడానికి చైర్మన్ గారు అలాగే మన డైరెక్టర్ గారు సలహాలు సూచనలు మీ అందరి కష్టం వలన ఈ సంవత్సరం అయినా వచ్చే సంవత్సరం 1,00,000 లీటర్లు దాటాలని మన చైర్మన్ గారు కోరికతో 1,00,000 లీటర్లు దాటుతామని ఆశిస్తున్నాను. అలాగే ఈ సభా కార్యక్రమాన్ని మన జిల్లా డైరెక్టర్ గారైన ఆర్వి రమణబాబు గారు అధ్యక్షత వహించి నడిపించవలసిందిగా కోరుతూ ఇంతటితో నా ఈ ప్రసంగాన్ని ముగిస్తున్నాను. పూజలు చేస్తూ ఏఆర్ కుమార్ గారికి, టెక్కల యూనిట్ మేనేజర్ శ్రీరామూర్తి గారికి, ఇక్కడికి విచ్చేసిన పాల సంఘ అధ్యక్షులు సోదరి మనందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటూ, మనం సుమారుగా 200 లీటర్లు రోజువారీ దాటిన సంఘ గ్రూప్ లీడర్లకి ప్రోత్సాహంగా గౌరవ చైర్మన్ గారు ప్రోత్సాహ బహుమతిని పంపిణీ చేయడం గురించి ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మరి అన్ని యూనిట్ల కంటే టెక్కల యూనిట్కి విశాలమైన కోస్టల్ బెల్ట్ ఉంది. సుమారుగా 100 కిలోమీటర్ల పైన వంశధార నది నుంచి అటు ఇంద్రావతి వరకు టెక్కల యూనిట్ పరిధిలో ఉంది. అంటే సుమారుగా 115 కిలోమీటర్ల వరకు మనకి కోస్టల్ బెల్ట్ ఉంది. పాడి పంటలు